హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ 'రెడ్ 1' అని ఒక మూవీ చూశాను. ఇదొక అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ. రన్ టైమ్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటది గైస్. ఐ నో నేను చాలా లేట్‌గా చూస్తున్నాను. ఈ మూవీ ఓటీటీలోకొచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో మన 'రాక్' అండ్ 'క్రిస్ ఎవాన్స్' ఉన్నారు. సో మూవీ చూసే ముందు చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నింది. యాక్చువల్లీ ఈ మూవీ అమెరికాలో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ $200 మిలియన్. అయితే వరల్డ్ వైడ్‌గా జస్ట్ 176 మిలియన్ కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా? అనేది మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. డైలీ వీడియోస్ చేస్తున్నాను. జెన్యూన్‌గా రివ్యూస్ ఇస్తున్నాను. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, క్రిస్మస్ టైమ్‌లో ఒక ఈవిల్ ఎంటిటీ మన క్రిస్మస్ తాతని కిడ్నాప్ చేస్తుంది. సో ఇప్పుడు మన 'రాక్' అండ్ ఒక హ్యాకర్ 'క్రిస్ ఎవాన్స్‌తో కలిసి ఆ ఈవిల్ ఎంటిటీని చంపి క్రిస్మస్ లోపు మన శాంటా క్లాస్‌ని తిరిగి తీసుకురావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? క్రిస్మస్ తాత తిరిగొచ్చాడా లేదా? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. సో ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, సీ గైస్, ఈ మూవీ నాకైతే పెద్దగా ఎక్కలేదు. అంటే బాలేదనట్లేదు. నాకెక్కలేదంతే. చాలా వరకు ఈ మూవీని చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి తీశారు. ఫ్యాంటసీ వరల్డ్ కానీ, అడ్వెంచర్ సీన్స్ కానీ, క్రియేచర్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఇవన్నీ చిన్న పిల్లల్ని ఉద్దేశించి తీసినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇవన్నీ చాలా బావున్నాయి. లైట్‌గా అక్కడక్కడ కామెడీ కూడా ఉంది. కొన్ని మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా బావున్నాయి గైస్. 'రాక్' అండ్ 'క్రిస్ ఎవాన్స్' బ్రొమాన్స్ చాలా బావుంది. వాళ్ళిద్దరిని కలిసి చూస్తుంటే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. బట్ స్టోరీలో చాలా వరకు లాజిక్స్ ఉండవు గైస్. ఐ నో నేను ఎక్కువగా జడ్జ్ చేస్తున్నాను. బట్ అదే చెప్తున్నా గదా! ఈ మూవీ మెయిన్ టార్గెట్ చిన్న పిల్లలు. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అక్కడక్కడ కొన్ని క్రియేచర్ సీన్స్ ఉన్నాయి. వాటితో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అవి చాలా బావున్నాయి. సో ఓవరాల్‌గా మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే జస్ట్ ఒకసారి వాళ్ళతో చూసేయొచ్చు. ఇఫ్ మీరు స్కిప్ చేసినా కూడా పెద్దగా ఏం లాస్ అవ్వరు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. సో ఇది గైస్ 'రెడ్ 1' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇఫ్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఇక్కడ మెసేజ్ చేయండి. ఎలా చూడాలో నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.